ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈ రోజుల్లో చూసుకుంటే కనుక చాలామంది చాలా వేదనతో ఇబ్బందితో బాధపడుతూ ఉంటున్నారు. ఎందుకో తెలియని వేదన, ఎందుకో తెలియని బాధ. నా బ్రతుకు ఎందుకు, నేను ఇంతే ఇబ్బందిలో ఉండాలా, నేను ఇలాగే చనిపోవాలా అనే ఒక నిరాశలో ఉండిపోతున్నారు. కానీ మనం గమనించినట్లయితే మనం వాడినప్పుడు, బంగారం వాడినప్పుడు దానికి మొస్ట్ అన్నది పడుతుంది. దాన్ని మళ్ళీ మనం తిరిగి కొత్త వస్తువులా చూడాలంటే దాన్ని మనం శుభ్రపరచుకోవాలి. అలా చూసుకున్నట్లయితే ప్రతి వస్తువును కూడా మనం శుభ్రపరిస్తేనే కానీ అది మునుపటి స్థితిని పొందుకోలేదు. అలాగే దేవుడు కూడా నీ విషయంలో ఆశపడుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది, యెషయా 48:10. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను పూర్వస్థితిలోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు నిరాశలోని, నిస్పృహలోని కృంగిపోకుండా దేవుడి వైపు తిరిగి మళ్ళీ ముందు స్థితి పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.